హలో అండి, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మసాలా వడ పల్లి పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. అట్లనే రైతాతో కూడా తింటే చాలా బాగుంటుంది. ఈ రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పల్లి పచ్చడి, రైతా. పచ్చెనగపప్పు అండి, తెల్లవారే నానబెట్టినాను. ఇది 4 గంటలు నానాలి. ఇప్పుడు కొంచెము గుప్పెడు పప్పు తీసుకుందాం, పక్కకి గిన్నెలో వేసుకుందాము. ఇదంతా మిక్సీ పట్టేసుకుందాము. ఈ పప్పు అంతా ఇట్లా పట్టుకోవాలండి. కొద్దిగా పచ్చాగా ఉండాల. శనగపప్పు అంతా మిక్సీ పట్టేసినాను. ఇంకొద్దిగా వేసేసి పెట్టేస్తాను. ఇంకొక వాయి అవుతుంది. పచ్చగానే ఉండాల. కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలండి. మసాలా వాళ్ళకి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఇట్లా వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా అండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం కూడా సన్నగా ముక్కలు చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఒక్క స్పూన్ శనగపిండి, దాంట్లోకి 1 స్పూన్ వేసుకోవాలండి, క్రిస్పీగా వస్తుంది. 1 స్పూన్ బియ్యం పిండి అండి, ఈ విధంగా వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి అండి, సాల్ట్ మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం శనగపప్పు తీసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసినాం కదా, పచ్చిమిర్చి, ఇదంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా ఈ చేతిలో రౌండ్ చేసుకొని ఇట్లా వేసుకోవాలండి. బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఉన్నాయండి, తీసేసుకున్నాము. ఇట్లా ఎర్రగా రావాలి. బాగా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. తీసి పక్కన